నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండానే చెక్కులు ఎలా పంపిణీ చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులను పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు వేదికపై ఎలా ఉంటారని ప్రశ్నిస్తూ అధికార పార్టీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాల కార్యకర్తలను వేదిక వద్ద నుంచి బయటకు పంపించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి రాగా కార్యక్రమం అనంతరం ముగిసింది. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఎండోమెంట్ గారి తరఫున, ఏదైతే మినిస్టర్ గారి తరఫున ఈరోజు చెక్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర 200 పైచీలకు చెక్కులు, 1,10,00,000 రూపాయలు ఈ రోజు ఏదైతే బోనాలు సందర్భంగా ప్రతి దేవాలయంలో ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, పండుగ ముందే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము 1:30కి అఫీషియల్ టైం ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ టైం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా పండుగ వాతావరణం ఏదైతే హైదరాబాద్ నగరంలో బాగుండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆలస్యంగా వారు కావాలని చెప్పి ప్రోగ్రామ్ కి వచ్చి దాని తర్వాత ప్రోగ్రామ్ కి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చూస్తాడు. ఏదైతే నిజంగా వాస్తవానికి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఓపికతోటి, సహనంతో మా ఆడం సంతోష్ గారు సమన్వయం చేసి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలి, ఫస్ట్ ప్రయారిటీ. పార్టీల పేరుతోటి కొట్లాడుకుంటే చెక్కులు రావాల్సిన ఎవరైతే అర్హులు వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఓపికతోటి, సహనంతో ఉండి చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను చెప్తున్నా, ఏదైతే దేవాలయ పేరుట గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీరు వివరించిన తీరు ఏ రకంగా ఉందో ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు అవన్నింటినీ గమనించే మిమ్మల్ని ఓటమి పాలు చేశారు. అయినా కూడా ఈరోజు అధికారం కోల్పోయిన ఇంకా అదే అహంకారంతో మేము వచ్చేంత వరకు ప్రజలు వెయిట్ చేయాలి, ఇచ్చిన సమయం కాదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మీ వైఖరి సరైనది కాదు. ఏదైతే సుదీర్ఘంగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ గారు మీ వైఖరిని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని హర్షించరు ఈ రోజు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా చెక్కులు పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో, ప్రజలకి లాభం చేకూర్చాలని మేము కూడా ఓర్పు స్థానంతో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సికింద్రాబాద్ బోనాలు పండుగ ఉత్సవాలు జరుపుకోనికి ఏదైతే ప్రభుత్వం ప్రతి టెంపుల్ కూడా చెక్కు వేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. కావున అదే పద్ధతిగా ఈసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి గౌరవ శ్రీ రాజ్యసభ మెంబర్ శ్రీ వేము నరేందర్ రెడ్డి గారిని నియమించారు. కాబట్టి పార్లమెంట్ ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు మరి బల్మూరి వెంకట్ గారిని ఈ చెక్కుల పంపిణీకి పంపించారు. కావున ఏదైతే ఎండోమెంట్స్ అధికారులు మరి 1:30కి స్టార్ట్ చేయాలని మరి సమాచారం ఎమ్మెల్యేకు ఉన్నా కానీ మరి లేట్గా వచ్చి ఏదో క్రియేట్ చేయాలని ఉద్దేశంలో, బ్యాడ్ ఉద్దేశంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు తీరుని గమనిస్తారు. వచ్చే ఎలక్షన్లో గట్టిగా నీకు బుద్ధి చెప్తారు. మేము ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నామంటే ప్రతి ఆదివారం రోజు పండుగ జరగాలి, ప్రతి ఒక్కరు చెక్కులు తీసుకొని పండుగ జరిపించుకోవాలి, ప్రతి ఇంట్లో అమ్మవారిని పూజించుకోవాలి అని ఒక సంస్కృతికి తెలిసిన వాళ్ళం మేము. కాబట్టి మేము నిశ్శబ్దంగా ఉండి ప్రజలకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ చెక్కులు చెందాలని ఒక మంచి ఉద్దేశాన మనం నిశ్శబ్దంగా చెక్కులు ఓపిక పెట్టాం. ముందుంది ముసళ్ళ పండుగ, తప్పకుండా ఇది భగవంతుని ఆశీర్వాదంలో ఇది జరగవలసింది కాబట్టి నిశ్శబ్దంని మెయింటైన్ చేశాము. నీకు ముందు చూపెడతాము మేము సంగతి. ఇంతకు ముందు కూడా గతంలో నువ్వు ఏ విషయం అయితే అడ్డగుట్టలో బొక్కలు ఇలా కొడతా అన్నావు, ఆ రోజు కూడా చెప్పాను, బిడ్డ
నీకు ఈ సికింద్రాబాద్ ప్రజలు బొక్కలు ఇరగొట్టుకోనికి ఓట్లేశారా? అదే తీరుని నీవు ఈరోజు అదే తీరును ప్రవేశించావు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది, 8కి 8 ఈ సికింద్రాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసిన రోజే నేను మళ్ళీ బయటికి సరంతారు పంపిస్తాం. ఇదే మా ఒక తీర్పు అని చెప్తున్నాం. ఈ అమ్మవారి జాతరలకే కానీ, క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ ఫెస్టివల్స్కే కానీ, ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలని చెప్పేసి డబ్బు ప్లస్ బట్టలు వాళ్ళకి తోడుకోవడానికి పేదలకు సహాయార్థం ఇస్తూ ఉంటుంది. అదే రేంజ్లో ఈ జాతరకు కూడా టెంపుల్లకు మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యేగా ఇప్పటికే నాకు 20 సంవత్సరాలు అయిపోయింది. కేబినెట్ మంత్రిగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక్కొక్క డివిజన్ కార్పొరేటర్ని లెక్క పెట్టి గెలిపించుకున్న సంస్కృతి మాది. అది ఏదైనా ఉంటే ఎన్నికల ఫీల్డ్ రావాలి, మమ్మల్ని ఎదుర్కోవాలి. ప్రజాక్షేత్రంలో రావాలి, మంచి చెడు ఏందో ప్రజలు నిర్ణయిస్తారు, దాని తర్వాత మాట్లాడాలి. ఇంకా ఏమైనా అడిగేది ఉందా? అడుగురు భయ్, అడుగు, ఇంకేమన్నా అడుగు. ఏం లేదా ఇక పథకం ఇది యథావిధిగా ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 212 దేవస్థానాలకు 1,15,00,000 చెక్స్ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే పండుగలు కూడా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ టెంపుల్ కమిటీస్ అందరిని పిలిపించేసి ఈ ఎవ్రీ ఇయర్ లెక్కనే ఈ ఇయర్ కూడా ఈ చెక్లు ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నా అడుగుతారా? మీరే ఆలస్యం చేసి గొడవకు దారి తీసి అది నువ్వు వాళ్ళు చెప్పుకుంటే నేనేం చేయలేను కదా. నేను ఏదే ఎమ్మెల్యేను, నాకు 1,00,000 ఉంటాయి. ఆఫీస్లో కొన్ని చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసేవండి, 1 గంట కాదు 2 గంటలు లేట్ అవుతుంది. తప్పదు. అది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేటు తొందర కాదు, ఇంపార్టెంట్ పని ముఖ్యమా సర్వీస్ ముఖ్యమా అనేది ఉంటుంది. సపోజ్ నీకు ఇట సర్వీస్ ముఖ్యం కాదు, టైం 1 గంట కొట్టినట్టు అని నీకు వాళ్ళు ఇంకా అన్నట్టులకి ఏదైనా ఉంటే అది మా తప్పు కాదు. ఇంకా అడుగు. ఆరోపణలు మస్తు ఉంటాయి, ఏం లేని వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అన్ని ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే పని చూస్తాం. మాకు ఆరోపణలు ఉండేవి, మాకు పని ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతిసారి ఇదే గొడవ, మీ మధ్యలో ఇదే గొడవ? ఎప్పుడూ గొడవ లేదు. మా వాళ్ళే కానీ, మా క్యాడర్ కానీ, మా నాయకులే కానీ ప్రతిసారి డిసిప్లిన్గా ఉంటాం. ఆ డిసిప్లిన్ అనేది మా పార్టీకే వంట పట్టినట్టు ఉంటుంది. ఇతర మిగతా పార్టీల కంటే పంచకోట్ల కషాయం ఉన్నట్టు ఉండదు. మాకు డిసిప్లిన్ తోటే వచ్చినాము, చెక్స్ తీస్తామన్నారు. ఇక్కడ మీడియా సోదరులు అందరు ఉన్నారు. ఏం గొడవనో ఏం సంగతో అది మీకు కూడా తెలుసు. నన్నెందుకు అడుగుతావు? అది అడుగు. ఏమడుగుతావు? ఎమ్మెల్యే విధులైంది నిర్వర్తించేది అడుగు, చెప్తా. అడుగు, ఏమేమి అడుగుతావు అడుగు. నేను చెప్తున్నా కదా అడుగు. మరి ప్రోటోకాల్ ఉల్లంఘించి గిట్ట చెక్కులు వేస్తే మొత్తం ఇచ్చిన చెక్కులను వాపస్ తెప్పించి యాజ్ పర్ ప్రోటోకాల్ నేనే ఇస్తా. ఈ ఏరియా శాసనసభ్యుడిగా అది నా హక్కు, అది నా డ్యూటీ. ఇంకా అడుగు. మీకు తెలియాలి, అది నాకేం తెలుసు. అవన్నీ కాదు, లాస్ట్ చెక్ దానికి వాళ్ళు ఇచ్చేసుకోవాలి. సండే మండే పండుగ ఉన్నది, సెలబ్రేట్ చేసుకోవాలి. మంగళవారం ఇచ్చినాక ఇదేమి చిన్నడానికి తాగడానికి కాదు కదా. ఉండు. అందుగురించి వాళ్ళకు అఫీషియల్ చెప్పినాము, ఆఖరి చెక్ దానికే ఇచ్చేసే పోవాలని చెప్పినాం. చెక్స్ తీసుకొని వస్తున్నాం. ఇంకా ముత్యాలమ్మ నల్లపోచమ్మ టెంపుల్ మహమ్మద్ కూడా శివ కుమార్ ప్రెసిడెంట్, ఉప్పలమ్మ టెంపుల్ అసోసియేషన్, మారమ్మ యాది దేవాలయం, నల్లపోచమ్మ టెంపుల్ నరేష్ ప్రెసిడెంట్. వేదికపైకి స్థానిక శాసనసభ్యులు పెద్దలు పద్మనాభ గౌడ్ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
टेम्पल श्री पवन कुमार रोड मधुरा नगर कॉलेज Gracias.